హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ వరకైతే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. సైలెంట్ మోడ్ అంటే ఆయన తెలంగాణలో ఏ పార్టీని బలపరచరు. గత ఎన్నికల్లాగా మామూలు ఓర్దో అంటూ కూడా ప్రకటన చేయబోరు. ఎందుకంటే ఆయన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణ వరకైతే తమకు ఏ పార్టీతో పొత్తు లేదు, ఏ పార్టీకి అనుకూలంగా కానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ తాము మాట్లాడబోమని, తాము హైదరాబాద్లో గెలుపు కోసమే ట్రై చేస్తామంటూ ఆయన ఒక మీడియా సమావేశంలో చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. అంటే మజ్లిస్ పార్టీ అటు బీఆర్ఎస్కు మద్దతు పలుకదు, కాంగ్రెస్ ఆశిస్తున్నట్టుగా కాంగ్రెస్కు ఓటేయండి అంటూ కూడా ప్రకటన చేయబోదు. మజ్లిస్ తెలంగాణలో ఒంటరి పోరాటమే చేస్తుంది, ఒంటరిగానే ఎన్నికల్లో ఫలితాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. मगर तेलंगाना में हमारा किसी दूसरी पार्टी से अलायंस नहीं है. उत्तर प्रदेश में पीडीएम हमने बनाया, तमिलनाडु में एआईडीएमके से हमारा अलायंस है. और ये बड़ी मजाक खैज बात है कि कभी हम बी टीम हो जाते हैं तो कभी उन्हें बोलते हैं, ये बोलते हैं. तो ऐसा लगता है कि ये लोग कन्फ्यूजन का शिकार हैं. मगर हमारे पास क्लैरिटी है. हम अपने काम पर, अपनी मेहनत पर और इंशाअल्लाह ताला अल्लाह की बात पर कामिल यकीन करके हम सब. అయితే జాతీయ స్థాయిలో మాత్రం ఎన్నికల పొత్తులున్నాయని, అనేక రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో పొత్తులు సమకూర్చుకుంటున్నామని, పొత్తులు ఏర్పాటు చేసుకుంటున్నామంటూ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. తెలంగాణ వరకు సైలెంట్గా ఉన్న జాతీయ స్థాయిలో వివిధ కలిసి వచ్చే పార్టీలతో కలిసే ముందుకు సాగుతున్నామంటూ ఆయన మీడియా సమక్షంలో వెల్లడించారు.